స్నేహితులారా, రేపటితో ఈ సంవత్సరం ముగుస్తుంది. కొత్త ఆంగ్ల సంవత్సరం ముగుస్తుంది. నిన్న సంవత్సరం అంతంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అంతే, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మాలాంటి వాళ్ళం అట్లాగే ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కొత్త సంవత్సరానికి ఏమైనా వరాలు ఇస్తాడేమో, ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలన నుంచి ఏమైనా వెసులుబాటు వస్తుందేమో అని పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు. ఆశలు పెట్టుకున్న దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. చదువుకునే పిల్లలు తమ ఫీ రీఎంబర్స్మెంట్ బాకీలను కట్టేస్తాడేమో, కట్టేసి హాల్ టికెట్ల సమస్య లేకుండా చూస్తాడేమో కాలేజీల నుంచి అని అనుకున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీకి బాకీ పడే నిధుల్ని విడుదల చేసి రోగగ్రస్తుల్ని, బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు. పైగా మాలాంటి వాళ్ళం అనంతపురం జిల్లా వాళ్ళం కదా, ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు, అట్లాగే 100% సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇస్తాడేమో అని, దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలని ఆదుకోవడం కోసం ఇతోధికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయపరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం మీద అని కూడా ఆలోచించాం. ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు 100 కోట్లు, ఆ యోగా డేలకు 100 కోట్లు ఖర్చు పెడతారు కదా, ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక 2-3 వేల కోట్లు ఏమన్నా ఖర్చు అనౌన్స్ చేస్తాడేమో అని ఆశపడ్డాం. అంతేకాకుండా 2 సంవత్సరాలు అయిపోతా వస్తుంది. ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి ఏమైనా 1500 రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు. దాంతోపాటుగా పెన్షన్కి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నా పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు. కానీ ఏ ఉపయోగం లేదు. అతను ఏ విధంగా వంచన చేస్తాడో, ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి మొహం చాటేసుకొని వెళ్ళిపోతాడో, అదేవిధంగా అతని ప్రవర్తన నిన్నటి నుంచి ఉందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. నిజంగానే ఎంత బాధేస్తుందంటే ఇటువంటి అతన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోండేది ఈ రాష్ట్ర ప్రజలు అని. కానీ ఇంతకుముందు వస్తూ ఉంటే ఆ బస్టాండ్ దగ్గర జనాలు మాట్లాడుతూ ఉన్నారు, జనం ఓట్లేసిన ముఖ్యమంత్రి అయితే జనం కోసం పనిచేస్తాడు సార్, ఏం చేద్దాం మన టైం ఇట్లుంది అని చెప్పాడు ఆయన. ఒక ఆయన పాపం అంటే ప్రజల్లో అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు జనం కోసం మీరు పనిచేయడం లేదంటే జనం మీద నమ్మకం లేక, జనం ఓట్ల మీద కూడా నమ్మకం లేక మీరు ఇష్టానుసారం రాజ్యం చేస్తూ ఉన్నారని ప్రజలు బస్టాండ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, దయచేసి ఆ ఆడపిల్లకి సరే ఇండ్లలో గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిన ఆ డబ్బులన్నా ఇవ్వండి, అది కూడా మాట్లాడలేదు. ఎప్పటిలాగే మీ దోపిడీ బుద్ధిని బయట పెట్టారు. మీరు నిలువెల్లా మీకు నిండిన లక్షణం ఏంటంటే ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం, ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడం, తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం, ఏ మార్గంతో అయినా సరే ఆ రాజ్యాధికారాన్ని మీకోసం ఉపయోగించుకోవడం తప్ప ఇంకొకటి కాదన్న సత్యాన్ని మీరు చూపించారు. అయా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రధానమంత్రి గారిని కర్నూలుకు పిలిపించి జిఎస్టీ తగ్గిపోతే
విపరీతంగా ప్రజలకు లాభం వస్తూ ఉంది, ధరలు తగ్గిపోతాయన్నాయని చెప్పేసి మీరు బాకా ఊది డంకా కొట్టి ఆఖరికి ఆ రోజున ఒక 100 కోట్లు 150 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులను అయిపోగొట్టారు. ఒక 18% తగ్గిపోతే 28 నుంచి ఎక్కడ ప్రజలు బాగుపడతారని, ఎక్కడ ప్రజల దగ్గర 4 డబ్బులు మిగులుతాయి అని జిఎస్టీలోంచి 10% మినహాయింపు వస్తే మీ బాబు గారి ట్యాక్స్ వలన ఇంకొక 10%. నిజంగా మీకు నిర్ణయం చేసేటప్పుడు ఏమాత్రం సోయి ఉండదా? ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉండాలన్న ఆలోచన మీకుండదా? ఎంతసేపు ఆఖరికి ఏమాత్రం కూడా జనం గురించి పట్టించుకోకుండా నిస్సిగ్గుగా 10% మీద రాబోయే కాలంలో వెహికల్స్ పైన ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈ ట్యాక్స్ వసూలు చేసి ఒక 200 కోట్లు సంపాదిస్తాడు. ఈయన యోగా డేలు లేకుంటే ఆ జిఎస్టీ మీటింగులు ఆపేస్తే 500 కోట్లు మిగులుతాయి. దోచుకోవడం కోసమే మీ ఆలోచన ఉంటుంది. అసలు మీరు సంపాదించాల్సింది, సంపద సృష్టించాల్సింది పారిశ్రామికవేత్తల నుండి. వాళ్ళ దగ్గర నుండి మాత్రం మీరు 99 పైసలకి భూములు ఇచ్చేస్తారు, ఉచితంగా భూములు ఇచ్చేస్తారు, ఇంకా రాండి రాండి అని పిలుస్తారు. దాంట్లో ఏ మతలబు ఉందో, దాంట్లో మీకు ఏ లాభం ఉందో భవిష్యత్తులో అందరికి కూడా స్పష్టమవుతుంది. ఈరోజు అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా మీరు భూముల్ని 99 పైసలకి ఇచ్చే గొప్ప మనసున్న ప్రైవేట్ ప్రతినిధులు మీరంతా. ఆఖరికి మీరు ప్రైవేటు వాళ్ళ ప్రతినిధిగానే ఈ రాష్ట్రంలో ప్రజల జీవాన్ని పీల్చుకుంటా ఉంటే వాళ్లకు మద్దతు ఇచ్చేవాడుగానే మీరున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా ఒక అడుగు వెనుకేయడం లేదు. కనుక ఇప్పుడు మీ ట్యాక్స్ వస్తూ ఉంది. ఈ రోజున మాకు ఎవరన్నా ఒక 2 వీలర్ కొన్నా, ఒక బండి కొన్నా మధ్యతరగతి వాడు 10% మీకు కట్టాలి. కనుక చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ఇంత ఏమాత్రం సోయి లేకుండా ఏ విధంగా ఇతను మాట్లాడతాడు అని. అయ్యా, మీరు ఒక్క కొత్త పథకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే తగ్గించడం, మార్చడం తప్ప మీరు చేసింది ఏంది లేదు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అయితే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు. రైతులకు దిక్కు లేదు. ఎంతమంది ఆడపిల్లకైతే అంతమందికి డబ్బులు ఇస్తాను, దానికి ధ్యాసే లేదు. రైతులకు ధరల స్థిరీకరణ లేదు, విత్తనం లేదు. యూరియా కోసం కూడా బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి, యూరియా కోసం మైళ్ళ కొద్ది క్యూలు పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు మీరు పన్నులు వేయడమే. చంద్రబాబు నాయుడు గారు మీ కరెంటు రెగ్యులేటరీ వాళ్ళే చెప్పారు, మీరు దుర్మార్గంగా డబ్బులు వసూలు చేశారు, అన్యాయంగా ప్రజలను దోచుకున్నారు, ఎదికి కట్టండి అని. దాదాపు మీ నాయకత్వంలో 19,000 కోట్ల రూపాయల పైగా కరెంటు బిల్లుల్ని జనం పైన వేసిన మాట వాస్తవం కాదా? వెనక్కి కట్టమంటే మేము దాని మీద ఏదో అప్పులు ట్రాప్లో బ్యాకప్లో చేస్తారట వీళ్ళు. మన దగ్గర అయితే ముక్కు పిండి వసూలు చేసే ఈ చంద్రబాబు నాయుడు వెనక్కి కట్టాల్సిన మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా ఆకాశంలోకి చూసే పరిస్థితిని ఖబర్దారని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా నాకు బాగా గుర్తుంది, చెత్త పైన పన్నేస్తే చెత్త ప్రభుత్వం ఇది, చెత్త నాయకులు అని చెత్త మాటలు మాట్లాడిన ఈనాటి చెత్త ప్రభుత్వమా? మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు చేయబోయేదేంది? చెత్తని మీరు కూడా వసూలు చేసుకుంటామని చెప్తా ఉన్నారు కదా. చెత్తే కాదు, తాగే నీళ్లపైన కూడా ట్యాక్స్ వేస్తామని చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టాల్సి వస్తే అసలు మేము ఒప్పుకోమని చెప్పిన మీ కుమారుడు మిమ్మల్ని గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా. పగలగొట్టండి అని చెప్పిన బహుశా జనసేన వాళ్ళు కూడా గుర్తుకొస్తా ఉన్నారు నాకు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు అమలు చేస్తామంటే ఏ అదానికో ఏ అంబానీకో ఏ విధంగా లొంగిపోయారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని అబద్ధాలు మాట్లాడతారు మీరు.
కొత్త కొత్త ట్యాక్సులు, బాబు గారి ట్యాక్సులన్నీ దాన్ని జిఎస్టీ బదులు బిఎస్టీ అని పెట్టుకునే కాలం వచ్చింది. నేను చెత్త ప్రభుత్వం అనే అన్నాను, కానీ ప్రజల బయట చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెత్తపైన వేసే ముఖ్యమంత్రి అని. అయ్యా, మీ దోపిడీకి అంతుండదు. ఏ రోడ్డుకు వచ్చినా సరే గుంతలు తప్ప ఏమీ కనిపించావు. వీరి మధ్యలో ఆ గుంతలు కూడా నాసిరకంగా పూడిస్తే ఎప్పుడో కొట్టుకుపోయాయి. చివరికి పంచాయతీ రోడ్లపైన కూడా టోల్ వసూలు చేస్తాను, డబ్బులు వసూలు చేస్తా అని చెప్పే దుర్మార్గమైన బుద్ధినిది, ప్రజల్ని దోచుకునే ఆలోచన నీది, నీ ప్రభుత్వానిది. నేను మీ మంత్రివర్గం గురించి పెద్దగా మాట్లాడు, ఎందుకంటే అంతా ఆఖరి సైడ్ యాక్టర్లే అక్కడ ఉంటారు. అక్కడెవరు నోరిప్పి మాట్లాడే వాళ్ళు నాకు కనపడరు. ఏదో మీరు చెప్తే అట్లా మైకుల ముందు వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు, అంతే తప్ప ఒకరికి కూడా సొంతంగా నేను తీసుకున్న ఆలోచన ఈ 18-19 నెలలు ఎవరికి కనపడలేదు. రాష్ట్ర ప్రజలు కూడా ఈయన మాట్లాడతాడు ఈ పీ అని. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని, ప్రజల వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్క ఇండివిజువల్ తప్ప ఎవరు కూడా బిడ్డుకు రాలేదు కనుక పీపీపీ మోడ్ అనేది మేము మానేస్తున్నామని చెప్పాల్సింది పోయి, గవర్నమెంట్ కాలేజీలని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లను కూడా పీపీ కింద ఇచ్చేస్తే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న చదువును మొత్తం మీకు కావలసిన వాళ్ళకి, మీ కనుసనల్లో ఉండే వాళ్ళకి, మీకు పంచే వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమం తప్ప ఇంకా ఏమైనా దీంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ పీపీపీ బిడ్లు ఒక్కటి రాలే. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి చెప్పిన మాట మీద నిలబడి ఖచ్చితంగా రేపొద్దున ప్రతి ఒక్కరిని కూడా చట్టం నిలబెడతా అని తెలిసిన తర్వాత ఒక్కరు ముందుకు రాకపోతే అబద్ధాల మీద బతికే మీ ప్రభుత్వం, మీకు ఆ మాత్రం సిగ్గుచేటు కాదా? కిమ్స్ వాళ్ళు వేసినారని ప్రకటించి, సాక్షాత్తు ఒక మంత్రి ప్రకటించి, మరి కిమ్స్ వాళ్ళు కాదు కిమ్స్లో పనిచేసే ఒక ఉద్యోగస్తులు వేసినారని చెప్పి అంటే మీరు అతనితో మాట్లాడుకున్నారా? అంటే అతనికి అప్పగిద్దామనుకున్నారా? ఎందుకంటే నాకు స్కిల్ స్కామ్ గుర్తుకొస్తా ఉంది. ఆ స్కిల్ స్కామ్లో సిమెంట్స్ వాళ్ళ మాతో అగ్రిమెంట్ అయినారని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరో ఒక్కరితో ఆయన ఒక డైరెక్టర్ అని చెప్పి ఆయనతో అగ్రిమెంట్ చేసుకొని 100 కోట్ల రూపాయలు బొక్కేశారు అని మీద కేసుల సంగతి నాకు గుర్తుకొస్తా ఉంది. ఇప్పుడు సేమ్ అదే మోడస్ ఆఫ్ ఆపరేట్, అదే విధంగా మీరు ఆపరేట్ చేస్తా ఉన్నారు. ఆయన ఎవరు వస్తారట, ఆయన ఇచ్చినారట, ఆయన కట్టేస్తారా? మీరు మీకంత మోజుంటే మీ హెరిటేజ్ని కట్టేసేయండి. ఎవరు వద్దన్నారు? దాంట్లో కూడా పీ బదులు ఒకే పీ పెట్టుకొని ఎవరికన్నా ఇచ్చేసేయండి. అక్కడ మాత్రం మాట్లాడడానికి వీల్లేదు. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే ఈ కార్యక్రమం తప్ప మరి ఇంకో మాట్లాడినా, దుగ్గరాజపట్నంలో అయిన పోర్టు కడతాడట. దుగ్గరాజపట్నంలో పోర్టు కట్టాలని 10 సంవత్సరాల పైచిలుకు ఒక ఆలోచన ఉంది. నీ నాయకత్వంలో అది సాధ్యం కాలే. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలే, దాని జోలికి పోలే. ఈ రోజున మీరు దుగ్గరాజపట్నం గురించి తిరుపతిలో కడతామని వేరే వాళ్ళు చేసిన పనులని నువ్వు చేసిన పనులుగా చెప్పుకోవడంలో నిన్ను మించిన వాడు ఎవరు లేడు. ఆ క్రెడిట్ చోరీలో, ఎట్లా ఓట్ చోరీ ఓ పక్కన ఉందనుకోండి, క్రెడిట్ చోరీలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేడు అనే విషయాన్ని మరొకసారి మీరు ముందు తెచ్చిపెట్టారు. ఆఖరికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల, మీరు కస్టోడియన్ మాత్రమే. ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలకి కస్టోడియన్ మాత్రమే. మీరు ఓనర్ కాదు. మీ ఓనర్షిప్లో ఉన్న మాత్రం భద్రంగా అమ్ముకుంటూ ఉంటారు, నిలబెట్టుకుంటూ ఉంటారు. ప్రజలవి మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోరు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఆ బిడ్లలో పెట్టిన, ఆ మెడికల్ కాలేజ్ పీపీపీ బిడ్లలో పెట్టిన ఆ షరతులేందో అదేందో ఆ డిస్కషన్తో కూడా ఒక శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ చెంప చెల్లుమనేలా ఇది వద్దని 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన గుర్తు చేస్తూ ఉన్నాను. పైగా మీకు సంబంధించిన
మీడియాలో లీకులు ఉంటాయి, వార్తలు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని కాపాడేందుకోసమే మీరు పుట్టారు. ఈ ప్రపంచాన్ని బాగు చేసేందుకోసమే మీరు వచ్చినట్లు. మీ ప్రపంచాన్ని బాగు చేసే క్రమంలో చనిపోయిన రామారావు గారి ఆత్మ గురించి ఆయన మాట్లాడండి. ఆ రాజధానిలో అర్థమవుతుంది మీరు చేసిన గొడవ ఏంటో. మీరు ఆ స్కిల్ స్కామ్నే యథాతథంగా అటువంటి ప్రొసీజర్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారని మాలాంటి వాళ్ళు అనుమానం పడుతూ ఉన్నాం. జీవోలు మార్చడం, జీవోలు రహస్యాలు, చివరికి మీరు మీపై మీరు ఉన్న కేసుల్ని మీరే ఎత్తేసుకొని ఆ జీవోలను కూడా మీరే రహస్యంగా పెట్టిన సంగతి గుర్తు తెచ్చుకుంటే మీరు ఏదైనా సరే